జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాం? భీష్మ పర్వం మొదటి అశ్వాసంలో ఉన్నాము. దీనిలో భాగంగా మనం భగవద్గీత చెప్పుకుంటున్నాము. ఇప్పటి వరకు 10 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 11వ అధ్యాయం, ఏకాదశ అధ్యాయము. దీనికి సంబంధించి మొత్తం 55 శ్లోకాలు ఉన్నాయి. సో విశ్వరూపానికి సంబంధించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, అసలు తన విశ్వరూపాన్ని ఎలా చూపించాడు, అర్జునుడు చూసినటువంటి ఆ విశ్వరూపం ఏంటి, దాని గురించి సంజయుడు ధృతరాష్ట్రుడికి ఏం చెప్పాడు, అసలు శ్రీకృష్ణుడు విశ్వరూపంలో ఏమేమి ఉన్నాయి, శ్రీకృష్ణుడు తానేంటో అర్జునుడికి చెప్తాడు, అది ఏంటి అనేది మొత్తం ఈ ఏకాదశ అధ్యాయంలో ఉంటుంది. అది ఏంటో మనం ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. అర్జునుడు ఇలా అనడంతో మనకు ఏకాదశాధ్యాయం మొదలవుతుంది. ఏమంటాడంటే కృష్ణుడితోటి అర్జునుడు, కృష్ణ, నన్ను అనుగ్రహించావు, ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యం నాకు చెప్పావు, దీంతో నా మోహం అంతా కూడా పోయింది, ప్రాణులు పుట్టడం, నాశనం అవ్వడం, మళ్ళీ వాళ్ళు ఎలా జన్మించడం, నీ మహత్యం, నువ్వు అసలు యావత్ ఈ సమస్త విశ్వంలో ఎలా విస్తరించి ఉన్నావు, విశ్వానికి సంబంధించిన రహస్యాలు, ఇలా ఎన్నో కూడా చెప్పావు. కానీ యోగేశ్వర, నాకు ఈ విశ్వరూపాన్ని, ఏదైతే నువ్వు చెప్పినటువంటి ఈశ్వర స్వరూపం ఏదైతే ఉందో దాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఆశపడుతుంది. నేను దానికి అర్హుడనని నువ్వు అనుకుంటే నాకు నీ ఆత్మస్వరూపాన్ని, ఏదైతే ఆ ఈశ్వర స్వరూపాన్ని చూపించగలవా అని అడుగుతాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, అర్జున, ఎన్నో రకాల రంగులు కలవి నా రూపాలు, ఎన్నో రకాల ఆకారాలున్నవి, దివ్యమైనవి ఎన్నో వందలు, ఎన్నో వేలు, చూడు అని చెప్పేసి సూర్యులు, వసువులు, రుద్రులు, అశ్వినులు, మారుతులు, ఇంకా నువ్వు ఇంతవరకు చూడని ఎన్నో ఆశ్చర్యాలు చూడు అని ఆయన శరీరంలో ఇవన్నీ చూపిస్తుంటాడు. నువ్వు చూడాలని కోరుతున్న ఇతర చరాచర స్వరూపమైన సమస్త ప్రపంచము ఇప్పుడు ఒక చోట నా శరీరంలో నీకు కనిపిస్తుంది చూడు. అయితే ఇది నువ్వు నీ సామాన్యమైనటువంటి కళ్ళతో చూడలేవు, కాబట్టి నీకు నేను దివ్య దృష్టి ఇస్తున్నానని చెప్పేసి ఈశ్వర యోగం ద్వారా ఆయనకు దివ్య దృష్టిని ఇస్తాడు అర్జునుడికి. అలా అనేసి కృష్ణుడు తన శ్రేష్టమైనటువంటి విశ్వరూపాన్ని అర్జునుడికి చూపిస్తుంటాడు. ఎన్నో నోళ్ళు, ఎన్నో కళ్ళు, ఎన్నో చిత్రాలు, ఎన్నో దివ్యమైనటువంటి అలంకారాలు, ఎన్నో దివ్యమైన ఆయుధాలు, దివ్యమైనటువంటి పూలదండలు, వస్త్రాలు, గంధపు పూతలు, ఎటు చూస్తే అటు మొఖాలు, ఎటు చూస్తే అటు సర్వాశ్చర్యకరం, అనంతం. అసలు అది ప్రకాశిస్తుంటే ఆ విశ్వరూపాన్ని అర్జునుడు చూస్తూ అలా మైమర్చిపోయి ఉంటాడు. ఆకాశం మీద ఒక్కసారి వేల కొద్ది సూర్యులు కానీ వచ్చారా అన్నట్టుగా ఆ విశ్వకాంతి అలా ఉంటుంది. అనేక భాగాల్లో ఉన్నటువంటి జగత్తు మొత్తము, యావత్ జగత్తు ఇప్పుడు శ్రీకృష్ణుడు శరీరంలో ఒకే చోట చూస్తుంటాడు అర్జునుడు. ఆశ్చర్యపోతాడు. అసలు ఒక్కసారిగా 2 చేతులు జోడించి అర్జునుడు ఇలా అంటాడు, మహాప్రభో, చూస్తున్నాను, నీ దేహంలో నాకు సమస్త దేవతలు కనిపిస్తున్నారు, చరాచర భూతకోటి యావత్తూ చూస్తున్నాను, పద్మాసనం మీద కూర్చున్న బ్రహ్మదేవుణ్ణి చూస్తున్నాను, అయ్య బాబో, 50 మంది ఋషులు, సమస్త సర్పాల్ని కూడా నీలో చూస్తున్నాను, ఎన్నో చేతులు, ఎన్నో కడుపులు, ఎన్నో కాళ్ళు, ఎన్నో పళ్ళు, అంతటా అందంగా ఉంది నీ రూపము. దీనికి ఇది కనిపించకుండా ఉంది ప్రభు, ఆది మధ్యం అంతం ఏది కూడా నాకు కనిపించట్లేదు. కిరీటంతో కనిపిస్తున్నావు, గదతో కనిపిస్తున్నావు, చక్రంతో కనిపిస్తున్నావు, ఎటు చూస్తే అటు అంతటా ప్రకాశిస్తున్నావు, తేజో రాశిలా కనిపిస్తున్నావు, చూడచక్యం కాకుండా ఉంది నీ రూపము, మండుతున్న అగ్నిహోత్రంలా ఉన్నావు, ప్రకాశిస్తున్న సూర్యుడిలా ఉన్నావు, అన్ని దిక్కులా నువ్వే కనిపిస్తున్నావు, నువ్వు తెలుసుకోదగిన నాశనం లేని పరబ్రహ్మం నువ్వే అనేది నా అభిప్రాయం, నువ్వే ధర్మరక్షకుడివి, నువ్వే నిత్యుడివి, నువ్వే పురాణ పురుషుడు స్వామి అని చెప్పేసి 2 చేతులతో మొక్కుతాడు. ఆది మధ్యం అంతం లేదు నీకు, అఖండమైన వీర్యవంతుడివి నువ్వు, లెక్కలేనన్ని బాహువులు ఉన్నాయి నీలో, సూర్యుడు చంద్రుడు నీ నేత్రాలుగా ఉన్నారు, అంటే నీ కళ్ళగా ఉన్నారు, నీ నోట్లో అగ్నిహోత్రం ప్రజ్వలిస్తుంది, నీ దివ్య తేజస్సు ఈ విశ్వమంతా తపింపజేస్తున్నావు, ఇలాగే నిన్ను చూస్తున్నాను, భూమి, ఆకాశం, ఈ మధ్యప్రదేశం యావత్తు అన్ని దిక్కులా నువ్వే నిండిపోయి ఉన్నావు. అద్భుతంగా భయంకరంగా ఉన్నటువంటి ఈ రూపాన్ని చూసి 3 లోకాలు భయంతో గజగజలాడుతున్నాయి. మహాత్మా,
ఈ దేవతా సంఘాలన్నీ నీలోనే ప్రవేశిస్తున్నాయి. కొందరు భయపడి దోసిలిగ్గుతున్నారు. మహారుషులు స్వస్తి స్వస్తి అంటూ ఎన్నో స్తోత్రాలతో నేను స్మృతిస్తున్నారు. రుద్రులు, సూర్యులు, వసుములు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్విని దేవతలు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు వీళ్ళంతా ఆశ్చర్యంగా నిన్నే చూస్తున్నారు. ఎన్నో నోళ్ళు, ఎన్నో కళ్ళు, ఎన్నో చేతులు, ఎన్నో తొడలు, ఎన్నో పాదాలు, ఎన్నో కడుపులు, ఎన్నో కూరలు, ఇలా భయంకరంగా ఉన్నటువంటి మహారూపం చూసి లోకాలు భయపడిపోతున్నాయి. నేను భయపడుతున్నాను. ఓ విష్ణుమూర్తి, ఆకాశమంతటా నువ్వే ఉన్నావు, ప్రకాశిస్తున్నావు, ఎన్నో రంగులతో ఉన్నావు, నీ నోళ్ళు తెరుచుకుని ఉన్నాయి, నీ కళ్ళు ప్రజ్వలిస్తున్నాయి. నిన్ను చూసి నా అంతరాత్మ విలవిలవాడిపోతుంది, ధైర్యం దిగజారిపోతుంది, శాంతి లేకుండా ఉంది. భయంకరమైనటువంటి కూరలతో కాలాగ్నిలాగా మండుతూ ఉన్న నీ నోళ్ళు చూసి నాకు దిక్కులు తెలియకుండా ఉన్నాయి. స్వామి ప్రసన్నుడిగా ఈ ధృతరాష్ట్ర కుమారులు 50 మంది వాళ్ళ పక్షం రోజులు, అలాగే భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, మన పక్షంలో ఉన్నటువంటి వీరులు వీళ్ళందరూ నేను ముందంటే నేను ముందన్నట్టు కూరలతో ఘోరంగా ఉన్నటువంటి నీ నోట్లోకి వెళ్ళిపోతున్నారు. కొందరు పళ్ళ సందుల్లో పడి వాళ్ళ తలకాయలు పిప్పి పిప్పి అవుతూ కనిపిస్తున్నాయి. ఎన్నో నది ప్రవాహాలు సముద్రంలోకి ప్రవేశిస్తున్నట్టు ఈ మానవ వీరులందరూ ప్రజ్వలిస్తున్నటువంటి నీ ముఖంలోకి వెళ్తున్నారు. పరిగెత్తి నాశనం కావడం కోసం మండుతున్నటువంటి అగ్గిలో పడ్డ మిడతల్లాగా హతమారిపోతున్నారు. ఈ మనుషుల ముఖాలు తొందరగా నీ నోళ్లలో ప్రవేశిస్తున్నాయి. మండుతున్న నోళ్లతో అన్ని వైపులా ఈ లోకం యావత్తు నువ్వు స్వాహా చేస్తున్నావు, మింగేస్తున్నావు. నీ ప్రచండమైనటువంటి కాంతులతో లోకమంతా ఆవరించి దహించి వేస్తున్నావు. దేవదేవ, ఇదేమి ఉగ్రరూపము? ఇలా ఉగ్రరూపంతో ఉన్న నువ్వెవరో చెప్పు, నీకు నమస్కరిస్తున్నాను. ప్రసన్నుడివిగా నేను ఇంకా ఇంతటి రూపాన్ని చూడలేకపోతున్నాను, దయచేసి ప్రసన్నుడిగా అని చెప్పేసి అర్జునుడు అడుగుతుంటాడు శ్రీకృష్ణుని. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, లోక సంహారం కోసం విజృంభించిన కాలుని నేను, లోక సంహారానికి పూనుకున్నాను. నువ్వు లేకపోయినా సరే ఎదిరి పక్షంలో ఉన్నటువంటి యోధులు మరి ఉండరు. అంచేత అర్జున లే, శత్రువుల్ని జయించు, కీర్తి సంపాదించు, రాజ్యం సంపూర్ణంగా అనుభవించు. వీళ్ళను ఇంతకు ముందు నేను చంపేశాను. నువ్వు నిమిత్త మాత్రుడివి మాత్రమే. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు తక్కిన వీరుల్ని నేను చంపేసి ఉన్నాను. ఇప్పుడు నువ్వు చంపు, విచారించకు, యుద్ధం చేయి, శత్రువుల్ని జయిస్తావు. అంటే వాళ్ళందరూ ఆల్రెడీ చచ్చిపోయారు, నా నోట్లోకి వెళ్ళిపోయారు. కేవలం ఇప్పుడు నువ్వు యుద్ధం చేసి వాళ్ళని చంపుతున్నావు అని అనుకుంటున్నావు అంతే. ఆల్రెడీ చచ్చిన వాళ్ళని ఇప్పుడు నువ్వు చంపుతున్నావు. నువ్వు కాబట్టి వాళ్ళని నువ్వు చంపుతున్నావు అనే భ్రమ నుంచి బయటపడి నువ్వు యుద్ధం చేయి. అప్పుడు వణికిపోతూ కాళ్ళు చేతులు పూర్తిగా వణుకుతున్నటువంటి కంఠంతో ఇలా అంటాడు, ఓ కృష్ణ, నీ గుణకీర్తి వల్ల ఈ జగత్తు మొత్తం వ్యాపిస్తుంది. బ్రహ్మ కంటే గొప్పవాడివి నువ్వు, ఆదికర్తవు నువ్వు, సత్తువు నువ్వే, అసత్తువు నువ్వే, ఈ రెండిటికి అతీతమైనటువంటి అక్షరుడివి కూడా నువ్వే, అంటే ఓంకార అక్షరం కూడా నువ్వే. అతీతమైన నిన్ను నమస్కరించకుండా ఎలా ఉంటారు తండ్రి? నువ్వే ఆదిదేవుడివి, పురాణ పురుషుడివి. ఈ విశ్వానికి నువ్వే ముఖ్యమైనటువంటి ఆధారం. తెలిసిన వాడివి, తెలియదగిన వాడివి, నువ్వు పొందదగిన వాడివి నువ్వే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నావు. నువ్వే గాలివి, నువ్వే యముడివి, నువ్వే అగ్నివి, నువ్వే వరుడివి, నువ్వే చంద్రుడివి, నువ్వే ప్రజాపతివి, నువ్వే ముత్తాతవి. ఇదిగో 1000 సార్లు నీకు నమస్కరిస్తున్నానయ్యా. నీకు ముందుండి నమస్కరిస్తున్నాను, వెనక నుంచి నమస్కరిస్తున్నాను, ఎటు చూసినా నలుపక్కల నుంచి నేను నీకు నమస్కరిస్తున్నాను. నీ శౌర్యానికి సాటి లేదు, నీ విక్రమానికి అంతు లేదు. నువ్వు పరిపూర్ణుడివి, సర్వత్రా వ్యాపించి ఉన్నావు. నీ మహిమ తెలుసుకోలేకపోయాను. పొరపాటునో, స్నేహం చేతునో, నిర్లక్ష్యం కారణంగానో నిన్ను కృష్ణ అని, యాదవుడా అని, సకుడా అని పిలిచాను. కలిసి తిరిగినప్పుడు, భోజన సమయంలో కూర్చున్నప్పుడు, పడుకునేటప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, 10 మందిలో ఉన్నప్పుడు కూడా నిన్ను పరిహాసం కోసం అవమానించేవాడిని. ఎంత అపరాధం చేశాను ప్రభు, నా అపరాధాన్ని క్షమించు అనేసి 2 చేతులు మొక్కి అలాగే చూస్తూ ఉండిపోతాడు. చరాచర రూపమైనటువంటి ఈ లోకానికి నువ్వే తండ్రివి, నువ్వే పూజ్యుడివి, నువ్వే గురువువి, నువ్వే పెద్దవి. 3 లోకాల్లో నీతో సమానమైన వాళ్ళు లేరు. నిన్ను మించిన వాడు మరొకడు ఉండడు. దేవా, సాష్టాంగపడి నిన్ను ప్రార్థిస్తున్నానని చెప్పేసి పూర్తిగా సాష్టాంగ పడిపోయి తండ్రి కొడుకును క్షమించినట్టు, స్నేహితుడు స్నేహితుడిని మన్నించినట్టు, ప్రియుడు ప్రియురాల్ని మన్నించినట్టు, దయచేసి నా అపరాధాలు మన్నించు. ఎన్నడూ చూడని నీ రూపం చూసి నేను ఆనందిస్తున్నాను. అయినా నా మనస్సు భయంతో బాధపడిపోతుంది.
ఉంది. ప్రభు నాకు నీ పూర్వరూపం చూపించు, ప్రసన్నుడివిక నీ కిరీటంతోనూ గదతోనూ చక్రంతోనూ పూర్వంలాగా నిన్ను చూడాలని కోరుకుంటున్నాను. ఓ 1000 బాహువుల విష్ణుమూర్తి నీ 4 చేతులతో నాకు కనిపిడు. అంటే 1000 బాహువులతో ఉన్నావు, ఈ రూపాన్ని నేను చూడలేకపోతున్నాను, ఒక 4 చేతులతో ఏదైతే గదా చక్రమో పట్టుకొని ఉంటావో అలా నాకు కనిపించు అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, అర్జున నా రూపం తేజోవంతమైంది, అనంతమైంది, ఆది లేనిది. అయినా నా విశ్వరూపాన్ని ఇంతవరకు నువ్వు తప్ప ఎవ్వరూ చూడలేదు. కాబట్టి యోగ సామర్థ్యంతో కూడా నీకు చూపించగలిగాను నేను. వేదాలు వెల్లించిన వాళ్ళు, యజ్ఞాలు నేర్పించిన వాళ్ళు కానీ ఈ విశ్వరూపాన్ని చూడలేరు. కర్మలు చేసిన వాళ్ళు, దాన ధర్మాలు చేసిన వాళ్ళు, ఉగ్రమైనటువంటి తపస్సు చేసిన వాళ్ళు కూడా నా ఈ రూపాన్ని చూడలేరు. మానవ లోకంలో నువ్వు తప్ప మరొకరు ఇప్పటి వరకు చూడలేదు. ఘోరంగా ఉన్న నా విశ్వరూపం చూసి భయపడకు, మనసు కలకలపడనివ్వకు, భయం వదిలి సంతోషంగా ఇదిగో నా మానవ రూపాన్ని చూడు అని చెప్పేసి ఇలా కృష్ణుడు అర్జునుడితో చెప్పి తిరిగి తన ముందటి సౌమ్య రూపానికి వచ్చేస్తాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, కృష్ణ సౌమ్యమైనటువంటి నీ మానవ రూపం చూసి నా మనసు కుదిటపడింది. ఇప్పుడు నేను నా స్థితికి వచ్చాను, అంటే నేను నాకు కర్మేంద్రియాలు ఇప్పుడు పనిచేస్తున్నాయి అన్నట్టుగా ఉంది అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నువ్వు చూసిన నా విశ్వరూపం అనేది దుర్లభమైంది. దేవతలతో సహా దేవతలతో సహా ఎప్పుడెప్పుడు చూడాలా అని అందరూ కోరుకుంటారు. వేదాల వల్ల కూడా ఈ విశ్వరూపాన్ని చూడలేరు, యజ్ఞాల వల్ల కూడా ఇది కాదు, దానాలు తపస్సుల వల్ల కూడా వీటి వీలుండదు. కానీ ఇలాంటి విశ్వరూపాన్ని నన్ను చూడాలి, తెలుసుకోవాలనడానికి నువ్వు నా విశ్వరూపాన్ని నువ్వు చూడాలన్నా తెలుసుకోవాలన్నా ఒకే ఒక మార్గం ఉంది, ఒకే ఒక సాధనం ఉంది, అది భక్తి. భక్తి ద్వారా మాత్రమే నువ్వు నన్ను చేరుకోగలుగుతావు. భక్తి ద్వారా నా భక్తులు మాత్రమే నన్ను చేరుకోగలుగుతారు. ఇంకా ఏ రకంగానూ, ఒక భక్తి తప్ప మరే రకంగానూ నన్ను చూడలేరు. కాబట్టి అర్జున, నా ప్రీతి కోసం కర్మలు చేసేవాడు, ఏ ఆసక్తి లేనివాడు, ఏ ప్రాణి మీద విరోధం లేనివాడైనటువంటి నా భక్తుడు నన్నే పొందుతాడు అంటాడు. సో ఇది కృష్ణయ్య విశ్వరూపము అసలు మామూలుగా ఉండదు. ఏకాదశ అధ్యాయం చదువుతున్నప్పుడు అసలు అద్భుతం, అంటే అది ఆ విశ్వరూపం అంతా అలా కళ్ళ ముందు కదులుతుంటే హే కృష్ణ అనిపిస్తుంది. సో ఇది ఏకాదశ అధ్యాయానికి సంబంధించి. మరి 12వ అధ్యాయంలో ఏం జరిగింది, కృష్ణార్జునుల మధ్య జరిగినటువంటి ఇంకా సంభాషణలు ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.